షరతులు పెట్టేటటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి. అట్లాగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు ఏం షరతు పెడతాడు ఇవాళ, లేకపోతే దేవగౌడ ఏం షరతు పెడతాడు? ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు ఆల్రెడీ ఎప్పుడు అమలైంది, డేట్ ప్రకటించాలి, ఎలక్షన్ కోడ్ లో ప్రకటిస్తామని ఆల్రెడీ అమిత్ షా చెప్పాడు. ఇప్పుడు రేపు పొద్దున అది అనౌన్స్ చేస్తారు. చేసినప్పుడు సహజంగా ఇంతకుముందు తెలుగుదేశం దాన్ని వ్యతిరేకించింది, ముస్లింలని బాగా రెచ్చగొట్టారు కూడా, ఎన్ఆర్సీ కానీ సిఏ. ఇప్పుడు సైలెంట్ గా ఉండాలి, అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఆయన. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిందా, బీజేపీ ఎన్డీఏలోకి ఆహ్వానించిందా? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దృష్టిలోనేమో ఎన్డీఏ తెలుగుదేశంలోకి ఎన్డీఏ చేరినట్టు. తెలుగుదేశంలోకి ఎన్డీఏ చేరడం ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాన్ని ఎలా ఉందంటే తెలుగుదేశంలోకి ఎన్డీఏ చేరినట్టుంది. ఎన్డీఏలోకి తెలుగుదేశం చేరిందని వాళ్ళు చెప్పట్లా. ఇది నెంబర్ 1. రెండోది పిలవటం, వీళ్ళు అడిగారు వాళ్ళు రమ్మన్నారు, అంతేనా? అంతే కదా. వాళ్ళు అయితే వీళ్ళని రమ్మని మనలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు మన కళ్ళెదురుగున్నా చంద్రబాబు లాస్ట్ ట్రిప్ అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చారు. అపాయింట్మెంట్ గురించి